రే పాపం తను అన్నిసార్లు కాల్ చేస్తుంటే కనీసం ఆన్సర్ చేసేదన్నా చెప్పు. రే నిన్నే. అసలు మీ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను కూడా తనున్న సిచ్యువేషన్లో ఉంటే నన్ను కూడా ఎలాగే అవాయిడ్ చేస్తావా? నేను ఇంతకాలం ఒంటరిగా ఉన్నా ఇలా ఉన్నానంటే హరి ఉన్నాడనే ధైర్యం అమ్మ. అక్కడి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్తో నువ్వు ఇక్కడికి వచ్చినా హరిని నీకు అప్పచెప్పానంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. హరి ఏ తప్పు చేయడని నా నమ్మకం. బావా నువ్వేమన్నా స్విమ్మింగ్ లో ఒలింపిక్ మెడల్ కొట్టావంటరా? దాన్ని చూడు, నవ్వుతుందా ఏడుతుందా అర్థం కావట్లేదు. వాగే అది వచ్చేసి వీడు చూస్తుంటే ఎవడి కోపం మీద దోసేసేలా ఉంది. నాకైతే కొట్టేలా అనిపించట్లేదురా. పదండి. హరి, ఐఎమ్ సారీ. అయ్యో, నేనే సారీ చెప్పాలి. నేనే తప్పుగా ప్రవర్తించాను. అయ్యో అదేం లేదు, నేను కూడా నిన్ను హర్ట్ చేశాను. ఆహా, లేదు, నాదే తప్పు. ఆపండి కాకోలా. సారీ చెప్పుకున్నారు కదా ఇద్దరు. అయినా మన ఫ్రెండ్స్ కదా, కలిసిపోయాం కదా. పదండి. యారా హరి, ఎవరి అమ్మాయి? అయినా ఇక్కడ అమ్మాయి అన్నట్టు నీకు ఎలా తెలిసింది బా? ఊర్లో తీసుకొచ్చా? వల్లినోడికి వడగాలి దెబ్బ, వయసులో ఉన్నోడికి ఆడగాలి దెబ్బ గట్టిగా తగులుద్దిరా. రే, మనకే ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ఈ అమ్మాయి రాజుగారింటికి వచ్చింది, బాగోదు. మన ఊరు చుట్టాలంటే మనకి చుట్టాలి. అవునన్నా. ఎరా మీతోనేనా, మాతో చేయదా? అదేరా యాక్టింగ్. మేము మాత్రం డైరెక్టర్లు కదా, మా దగ్గర కెమెరాలు లేవా? రేయ్, ఏంట్రో చూస్తున్నావు? అదేంట్రా బావ అలా కొట్టేసింది? తను నన్ను మాట్లాడినా ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు. నిన్ను ఒక మాట అనేటప్పటికి లాగిపెట్టి కొట్టేసింది. ఒరే, తను తాగుతుందని నీకు తెలుసు కదా, మళ్ళీ మీరిద్దరు కలిసిపోయారు కదా, ఈ ఆనంద సమయంలో పార్టీ చేసుకుందాం. పిచ్చిగా దొబ్బిందా? ఈ విషయం రాజుగారికి తెలిసిందనుకో బాగోదు. ఒరే, రాజుగారికి తెలియడానికి వాళ్ళ ఇంటి దగ్గర తాగట్లేదు కదరా. పోనీ బీరో మందు అయితే రిస్క్ అవుతుందేమో. కళ్ళు అయినా తాగుదాం బావా. రే, నీరు తాగుతానంటే నేను ఒప్పుకోను. అలాంటిది అస్సలు కుదరదు. వసి చిన్ని, ఆర్తిక్ కళ్ళు తాగుతుంది మడకవే. రే నీకేమైనా మెంట్లా? ఛీ ఎలా? क्या हुआ? उन्हें भांग पीने को सोच रहे हैं. కళ్ళు తాగితే ఫుల్ గ్లామర్, స్కిన్ వైట్. మరి నువ్వు రోజు తాగెడతావు, ఇప్పుడు ఎలా గెడ్చావే? వైటా బొక్క, తను తాగుతుందని అలా అంటున్నాను అంతే. వసి తాడి చూస్తా వింటే చెప్పవే. ఏమని చెప్పను? ముందు మత్తొస్తుంది, తర్వాత రాజుగారు వస్తారని చెప్పనా? వద్దు, కళ్ళు వరకు చెప్పు చాలు. मैं भी वही पूछना चाहती है. ठीक है? ఏమంటుందే? తను కూడా ఎప్పటి నుంచో అడగాలనుకుంటుందంట. తూ ఎదవా, నువ్వు చెడబుట్టి మమ్మల్ని చెడదొబ్బుతున్నావు. ఓ తాగుబోతు పాదం మరో తాగుబోతుకి తెలుసు. అయినా మీ పిచ్చి కానీ ఈ టైంలో కొల్లి ఎక్కడ దొరుకుతుందిరా? అరే బావా, మీరు కంగారు పడకండి. మీరు వెళ్ళి ఆ వెంకటరావు దొడ్లో ఉండండి, నేను వెళ్ళి కళ్ళెట్టుగా చెప్తాను. ఆర్తే మనం చేసుకుందాం పార్టీ.
వెళ్ళు. చెక్కిచ్చేద్దామా? ఓరే అదే ఓ పట్టు పడతాం వచ్చే. ఏ బా అక్కడే ఉండు, నువ్వు ఆ ఎక్కి రా. మామూలు కొట్టబోరు సిట్టింగ్. పచ్చడి తర్వాత ఎత్తిగానే ఆగే నువ్వు ముందు పోయి ఇదిగా ఇదిగో ఇదిగా ఇదిగో నీకు ఆర్తి ఇది నీకు పట్టుకో. కొట్టండి. ఓ గల్లాయన మహా పయ్యా నువ్వు తాగండి, తాగి తోలండి. తాగు తాగు నువ్వు తాగు. అలాగా అయ్యో అల్లలు పట్టలేదన్నారు, అలా తాగేస్తున్నారు. పోయి పోయి పోయి. ఏ నాకొద్దు, ఏ అలాగే ఉంటుంది, బాగుంటుంది. తాగు. నాకొద్దు. ఏం కదా తాగు తాగు, బాగుంటుంది. పచ్చడి అందుకో అందులో పల్లె ఉంటుంది. రేయ్ బావా అరే నేను ఎదవా ఎప్పుడు ఇలాంటి ఎదవ పనులు చేస్తుంటావు. నేనేం చేశాడు రా బావా, ఎవరైనా చుట్టూ దిగుకొచ్చి చెంపు తాగుతారు. ఆర్తి ఏకంగా కొండ ఎత్తి తాగేసింది. అండి ఏడ్చండి, నేను తన ఇంటికాడ దింపేసి వస్తాను, మీరు జాగ్రత్తగా వచ్చేయండి. ఇవే వీళ్ళు పడిపోతే ఫోన్ చేయవే. పడిపోగానే నీతో వాళ్ళ ఆర్తి పడిపోకుండా చూసుకో. మనం పడిపోతామంట. దా. ఎక్కువండి నీకు నువ్వు తీసుకెళ్ళరా రే. వద్దులు. పోనీ మాట్లాడొస్తున్నారా? ఈరోజు ఉన్నంత హ్యాపీగా తను ఎప్పుడూ లేదంట. నువ్వే తన ట్రూ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అంతకన్నా ఎక్కువ అని ఏదేదో మాట్లాడుతుంది.
త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాగే బా. యారా ఎక్కడికి? నేను షూట్ కూడా రాలేదు. కృష్ణరాజు గారు ఊర్లోకి వచ్చారని తెలిసింది, వెళ్తున్నాను. ఏంటి కృష్ణరాజు గారి ఇంటికా? ఎందుకురా? ఆయన ఏదో కొత్త బ్యానర్ పెట్టి సినిమా చేస్తున్నారంట, దాంట్లో ఛాన్స్ ఉంటుందేమో అని వెళ్తున్నాను. రే మరీ వింటున్నాం కదని పిప్పరగాని లెక్కేసినట్లు లెక్కేస్తున్నాం. నువ్వు మాట్లాడుతున్న మాటలకి నీకు అసలు ఏమైనా సంబంధం ఉందా? కంగారు పడకండి అన్న, వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే అయినా మన షార్ట్ ఫిల్మ్ అయ్యాక డేట్స్ ఇస్తా. అరే బావా, ఈ స్పీడ్ చూస్తుంటే ఎందుకు డౌట్ కొట్టేస్తుంది. కొంపదీసి కృష్ణరాజు గారిని వీడు కలిసేస్తాడంటావా? ఒరే కృష్ణరాజు గారిని కలిసి ఎత్తాడన్నమాట పక్కన పెట్టు. వాళ్ళ ఇంటి గేట్ ఎంత హైట్ ఉంటుందో తెలుసు కదా. ఒరే వీడున్న హైట్ కి లోపల ఏం జరుగుతుందో కనపడదు. పోనీడు అరిసినా వాళ్ళకి వినపడదు. కాస్తో కోస్తో ధైర్యం చేసి లోపలికి వెళ్ళినా వాళ్ళ కుక్క అంత హైట్ కూడా ఉండడు. మరి పోని పనులు చూసినా ఈడు కోడిపొచ్చి మొఖాన్ని చూసి పసుల దొడ్లో కట్టేస్తారు. దోలకి ఈరిపోద్ది. కొట్టి. ఒరే 9ంటికి షూట్ అన్నావు, ఆ బొట్టనా కొడుకు ఇంకా రాలేదండి. ఏ రోజు వచ్చాడనరా ఈ రోజు కొత్తగా రాకపోవడానికి? ఇంకేందరా 2-3 రోజుల్లో షూట్ కూడా అయిపోతుంది. తర్వాత ఏడుకోవాలి కూడా తప్పిద్దిలే. రే నువ్వెన్నైనా చెప్పు, ఈసారి మాత్రం వాడికి చిడతబాజానే. నువ్వు మాత్రం అంటరాకు. అవును బాబా, వాడికి ఓవరాక్షన్ ఎక్కువ అవుతుంది. ఎరా కాలు కూడా పట్టలేసు, కొత్త ట్రెండా? ఎటకారాలు ఆడుకు, అసలే నొప్పితో చేస్తున్నా. ఏరా ఏమైంది? ఏం లేదన్నా, సింహంతో గస్తీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నా. మన సినిమాలో డూబులు ఉండవు కదా, అందుకే చిన్న చిన్న దెబ్బలు. ఏంటి సింహంతో గస్తీయా? ఆరంపీడి ఆటంటే కుక్కతో కుస్తీ అంటున్నాడు. ఇదిగో ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే నేను యాడ్ చేయను, ఇది నా పర్సనల్. నీకే అన్నా, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే తోలు తీస్తా యాదవా. అరే బావా, నాకెందుకో డౌట్ కొడుతుంది, వాడు మనల్ని అంటున్నాడేమోరా. నీకు ఇంకా డౌటా? ఇప్పుడు ఎలాగరా కంటిన్యూటీ పోతుంది? ఇలాంటప్పుడే బుర్ర షార్ప్ గా పనిచేయాలి. కొత్త సీన్ రాయ్, కవర్ అయిపోద్ది. బావా నాకు ఐడియా వచ్చింది. వీళ్ళు ఎవరి కోసం నైట్ గోడకి వెళ్తాడు, కానీ అక్కడ కుక్కర్ చేస్తుంది. ఇదిగో మళ్ళీ కుక్క అంటున్నారు. కుక్క సీన్ తప్ప ఏదైనా చేస్తా. ఒరే ఇప్పుడు కొత్త సీన్ అంటే ఎలాగరా? పోనీ నేను ఒక ముసలావిని రోడ్డు దాటిస్తూ లారీ కింద పడినట్టు రాయ్. ఒరే లారీ దాకా ఎందుకురా, నువ్వు అది వచ్చే ఫోర్స్ కే గాలికి ఎగిరిపోతావు కదా. బావా ఇడికా కుక్కే కట్టే. అదిగో రే ఆగండి. రే నీ లవ్ విషయం మీ లవర్ వాళ్ళ అన్నయ్యకి తెలిసి నీ సైకిల్లో బ్రేకులు తీసేస్తాడు. నువ్వు వెళ్ళి డైరెక్ట్ చెట్టు గుద్దేస్తావు. అలా చేద్దాం. సూపర్, ఇది ఓకే, అలాగే కానివ్వండి. ఇంకేం చూస్తున్నావు, పదా కెమెరా తీ. పొట్టి. హలో, आपके भैया किधर है? ఇంకెక్కడుంటాడు? చెరువు దగ్గరే ఉండుంటాడు. నువ్వు రావట్లేదా మరి? లేదు, నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తాను. ठीक है. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కోసం ఏదైనా చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా. ఐ లవ్ యూ.
బావా ఆ బుట్ట నా కొడుకు ఇలాంటి భారీ డైలాగులు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. ఇది బుడ్డగాడి కోసం కాదురా, ఆర్తికి లవ్ ప్రపోజ్ చేద్దామని. నువ్వు ఆర్తికి చెప్పాక గోదావరిలో ఉన్న మా అమ్మమ్మకి నేను అలా మావయ్యకి ఆడు జంపు. ఒరే ఫ్రెండ్స్ అయ్యుండి మీరు కూడా అలా అంటే ఎలారా? నీకేంటి బాబు, లవ్ మ్యాటర్ తెలిసిందనుకో ఫస్ట్ వచ్చి బాధేది ఫ్రెండ్స్నే. ఎన్ని సినిమాలో చూడలేదు, అయినా నీతో ఎన్నో సుఖాలు అనుభవించాను. కష్టాలు రాలేదని మొన్నే కలగన్నా, ఇప్పుడు వస్తుంది అంతే కదా. నాకు రాలేదండి బావా. మూసుకో ఎదవా, నాకేమైనా వచ్చిందా? ఫ్లోలో చెప్పినా ఫాలో అయిపో. బావా నువ్వు స్టార్ట్ చేయి. మీ వల్ల మూడంతా దొబ్బింది. లేకండి చెప్పరా అంటే మూడి దబ్బిందంటాడేంట్రా? ఏంట్రాడు? ఒరే బావా, ఒరే బావా, ఒరే ఒరే బావా, ఆగే. ఆగే. ఏంట్రా? ఒరే, ఆగరా. ఒరే బావా, మన ఫ్రెండ్స్ కదరా బాబు. అలా వెళ్ళిపోతావేంటి, ఆగు. ఆ, సరేరా బావా, ఓకే, మేము డిస్టర్బ్ చేయము. స్టార్ట్ చేయి. నిజమేనా? నిజం రా. ఆర్తి ఐ లవ్ యూ. రే ఇందాక ఆర్తి పేరు చెప్పలేదు. ఇందాక చెప్పలేదు లేరా, ఇప్పుడు చెప్తున్నాను. అయినా రాజుగారు ఊరు జీపిరా అంటే నువ్వేమో తనని లవ్ చేస్తా అంటావు. అది కూడా కాకుండా తను మళ్ళీ తిరిగి లవ్ చేయాలంటావు. ఎందుకు, దేనికి? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు రేపు చెప్పాక నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఏంటని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నాడు. ఒరే వాడు నిన్ను సావకొట్టక ముందే నువ్వు మూసుకొని ఉంటే బెటరు. అలాగే ఛీ, ఇక్కడే మూడు దొబ్బితే ఆర్తికి ఐ లవ్ యూ చెప్పాక లాగి పెట్టి కొడితే నీ రియాక్షన్ ఏంటో. ఒరే అన్నానని కాదు కానీ ఆర్తికి నేనంటే చాలా ఇష్టం రా. మొన్న బండి మీద వచ్చినప్పుడు జారబడి కూర్చుందిరా. ఒరే అది మత్తురా. ఒరే మొన్న చూసి నవ్విందిరా. బొట్టోడితో షార్ట్ ఫిల్మ్ ఏంటని ఊరే నవ్వింది. బావా నువ్వు ఏమి లెక్కలో తీసుకోకు. ఒరే నిన్ను పిచ్చ కొట్టుడు కొడతా అసలు గల. వాడేదో మాట్లాడుతుంటే మధ్యలో నీ నస్స ఒకటి. ఒక్క నిమిషం బావా, తెలుగులో కాకుండా హిందీలో చెప్తే అమ్మాయికి కూడా అర్థమైంది కదా. హిందీ నాకు రాదు కదరా. అంటే హెల్ప్ చేస్తాం బావా. ఓకే ఓకే. ఆ, క- హమ్ హమ్ ప్యార్. ప్యార్. నేను చెప్పనే ఉండరా. ఓకే కంటిన్యూ. ఏంటి ఇక్కడ ఆగిపోయావు? నడు వెళ్దాం. వద్దు, సీన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హరి డైలాగ్ చెప్తున్నాడు, సో డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడి నుంచే చూద్దాం. హమ్ ప్యార్ కర్తా హూం. తోడా తోడా దిల్ జాన్. ఎరా చెప్పాలా వద్దా? ఏదో చెప్పరా. సారీ బావా, నువ్వు చెప్పు బావా. ఆడుంటాను, నువ్వు చెప్పేసే. అవును, ఏంటి హిందీలో డైలాగ్ చెప్తున్నాడు? నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు ప్రపోజ్ చేయడానికి వాడని తిప్పలు పడుతున్నాడు. మా అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఓకే, నేను వెళ్ళాలి. బాయ్. అన్నయ్యకి చెప్పేసి వెళ్ళు. లేదు, నేను వెళ్ళాలి. బాయ్. ఏంటి, ఏమైంది? అరిగండి ఏదో అనుకునేవాను కానీ చాలా తెలివైనడురా. ఎంత ప్రాక్టీస్ చేశాడు, ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తాడు అనుకున్నా. తేడా వస్తే కొట్టకుండా సేఫ్ సైడ్కి ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. రే డైరెక్ట్గా చెప్పాలన్నా కూడా ఫోన్ చేసి రమ్మనాలే. నువ్వు మూయ్. ఏ మాటకా మాట. ఈరోజు అరిగని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందిరా.
ఏదో ఆట పట్టిస్తూ ఉంటాం కానీ నాకు కూడా ఎందుకు ఆ అమ్మాయి ఓకే చెప్పేస్తుందని ఉంది. ఏ ఏ ఏ ఏ బావా. ఆపండ్రా, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే. కంగారు పడక బావా, రాజుగారు బయటికి తీసుకెళ్ళి ఉంటారు. ఒకసారి రాజుగారు కాల్ చేసి కనుక్కో. ఆహా, దేవుడి దయ వల్ల రామాల పక్కన ఉన్న స్థలం కూడా క్లియర్ అయిపోయిందండి. సరే సరే. సరే, రేయ్, అలాగే. చెప్పరా. రాజుగారు ఎక్కడున్నారండి? నేను రైల్వే స్టేషన్కి వచ్చాను రా. నన్ను పిలవలేదు, ఎక్కడికైనా వెళ్తున్నారా? నేను కాదురా, ఆర్తి ఏదో ఎమర్జెన్సీ అంటే అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళాలంటే పంపిస్తున్నాను. అయినా నీకు చెప్పానని చెప్పిందే. గురుగారు ఇంకెంత టైం పడుతుందండి? వచ్చేస్తుందిరా, 5 నిమిషాలు. అయితే నేను కూడా వస్తున్నానండి. రా అయితే, తొందరగా రా. ఏమింద్రా ఇడికి? రే రే అరే ఏమింద్రా? అరే బావా, ఏమైందా? అరే బావా, రే రే ఎక్కడికి వెళ్తున్నా చెప్పాలరా? ఇప్పుడు వచ్చావా? ట్రైన్ వెళ్ళిపోయిందిరా. రే రా, తాగేస్తున్నావేంట్రా? సోడా అన్న కలుపుకోరా. నువ్వు మందు తాగటం ఏంట్రా? జీవితమే పోయినప్పుడు దీనిది ముందులేదు. ఏమైందిరా? చెప్తే కదా తెలిసేది. మా వయసు దాటికి వెళ్ళారు కదా, ఏం చెప్పాలండి? అర్థమయ్యేలా చెప్పరా. నువ్వు ఆర్తిని లవ్ చేస్తున్నావు. రైల్వే స్టేషన్లో నాకు అర్థమైంది. రే, అసలు ఆర్తి ఇక్కడికి ఏ సిచ్యువేషన్లో వచ్చిందో నీకు తెలీదు. తను చాలా బాధలో ఉంది. నేను తను బాధ పెట్టాలనుకోలేదు. నేను బాధపడైనా తను సంతోషంగా ఉంచాలనుకున్నాను, కానీ కుదరలేదు. నిజం చెప్పాలంటే నాకు తన మీద కంటే మీ మీద ఎక్కువ కోపంగా ఉంది.
మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళేవారు. ఇప్పుడు కనీసం చెప్పనైనా చెప్పలేదు. రేయ్ నేను ఏం చేయనురా, ఆలోచించుకునే అంత టైం కూడా ఇవ్వలేదు. నేను కదా గురుగారు పొలాలు చూపించింది, ఊరు చూపించింది. మొహం చూపించుకోవడానికి కూడా అసహించుకునేంత నేనేం తప్పు చేశాను? రేయ్ నాకు ఈ విషయం ముందే చెప్పుంటే కోప్పడేవాడినో కొట్టేవాడినో పక్కన పెడితే విషయం నాకు తెలిసేది కదరా. అయినా నాకేదన్నా జరిగితే నేను బాధపడనురా, నీకేదైనా జరిగితే తట్టుకోలేనురా. నువ్వు నా కొడుకు కంటే ఎక్కువని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను రా. సరే గురుగారు, నేనంటే అంత ఇష్టం అంటున్నారు కదా, ఒకటి అడుగుతాను, చేస్తారా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ తప్పు వల్లే కదా వాళ్ళ అమ్మ చనిపోయిందని తను చాలా బాధపడుతుంది. అయినా మళ్ళీ ఈ విషయం గురించి నేను ఏం మాట్లాడను, నువ్వే చెప్పు. తనకిష్టం లేదనే కదా వెళ్ళిపోయింది. లేదు గురుగారు, ఆర్తి నన్ను లవ్ చేసింది. మీరేమన్నా అంటారేమో, నేను వెళ్ళిపోయి ఉంటుంది. లేదురా, ప్రేమించిన అమ్మాయి ఎవరికి భయపడదు. నేనిచ్చిన ఫ్రీడమ్కి కనీసం నాకైనా చెప్పుండేదిరా. అయినా తను నిన్ను ఇష్టపడలేదు. రే అలా అని కాదు, నీలో మంచితనం, నీ అమాయకత్వం, నీ అల్లరి, నిన్ను ఎవరైనా ఇష్టపడతారు. కానీ నువ్వు ఇష్టపడినంతగా తను నిన్ను ఇష్టపడలేదు. కనీసం వెళ్ళిపోయేటప్పుడు కూడా నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందంటే లవ్ వల్ల తనకు వచ్చిన పరిస్థితి నీకు రాకూడదని వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఈ విషయంలో ఏం చేయలేరు గురుగారు. రేయ్ రే నీకోసం ఏం చేయమంటావు చెప్పు. నా ఫ్రెండో నా కింద పని చేస్తాడు, వాడు కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను నీకోసం. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందంటే ఒప్పుకొని దానికి ఏం చేయమంటావురా? కాలు పట్టుకున్న ఉపయోగం లేదు కదా. నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ జీవితాలు వేరు. ఆర్తి నా కోసం వస్తుంది గురుగారు. వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుందేమో కానీ ఆర్తి వెళ్ళిపోయింది, తిరిగి రాదు. అర్థం చేసుకోరా. రైట్, బాగా లేట్ అయిపోయిందిరా, నర్రా పోదాం. మీరు వెళ్ళండి గురుగారు. ఎప్పటి నుంచో సముద్రం మన ఊరిని అందుకోలేకపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నేను ఎప్పుడో ఈ సముద్రం చూసినా, ఈ సౌండ్ విన్నా నాకు భయం వేసి, ఏంట్రా దీని గోల అని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అది గోల కాదు, దాని బాధ. దీనికి నేను క్షమాపణ చెప్పాలి. మీరు వెళ్ళండి. రైట్, ఫస్ట్ టైం తాగావు, నిన్నొక్కడనే ఒంటరిగా వదిలి ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను. అయినా నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళొద్దు. దిగాక తెల్లారుజామున వెళ్ళి దిగాని మీ ఇంటి దగ్గర నేను చెప్తానులే, నువ్వురా. తాగింది నాకు ఎక్కువైంది అనుకున్నారు గురుగారు. తాగితే ఎక్కే స్థితిలో నేను లేను. ఇప్పటి వరకు మీరేం చెప్పినా కాదని లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఈ సముద్రానికి నేను క్షమాపణ చెప్పాలి. సముద్రం క్షమించిన వెంటనే నేను ఇంటికి వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. రైట్, నీకు ఎలా చెప్పాలి? నీ పరిస్థితి అర్థం చేసుకోగలను, కానీ సరే నువ్వు ప్రశాంతంగా ఎంతసేపు కూర్చోవాలనుకుంటున్నావో అంతసేపు ఇక్కడే కూర్చో. నీకు నిద్ర వచ్చినప్పుడు మన పొలంలో పాక ఉంది కదా, అక్కడ నవ్వర మంచం ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. నేను తెల్లారేక వస్తాను. నీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి, సరేనా?
ఒరే బావా, ఒరే బావా, ఏంట్రా ఇది? రే రాత్రి నుంచి ఇంటికి వెళ్ళదంట కదా, చెల్లి అమ్మ కంగారు పడుతున్నారా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. నీకేరా చెప్పేది, వెళ్దాం పదా. ఆర్తి నా కోసం వస్తుంది, మీరు వెళ్ళండి. ఆర్తి ఢిల్లీ వెళ్ళిపోయిందిరా, మళ్ళీ ఎందుకు వస్తుంది? సముద్రం ఊర్లోకి వస్తుందా? సముద్రం ఊర్లోకి వస్తుందేంట్రా? సముద్రం ఊర్లోకి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి, అలాగే ఆర్తి నా కోసం వస్తుంది. అరే పిచ్చ నా కొడక, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అయినా ఆర్తి ఎందుకు వస్తుందిరా? రా ఇంటికి వెళ్దా. దరా, రా రా. సముద్రం ఊర్లోకి వస్తుంది, ఆర్తి నా కోసం వస్తుంది. అరే బావా, నువ్వే ఇలా అయిపోతే ఎలా రా? మేమేమైపోవాలరా? అరే ఒక్కసారి ఆలోచించరా, మన గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి. నువ్వే కదరా మా ధైర్యం. రే మన గోలు కూడా పక్కన పెట్టేసావు కదరా. రే వాడు వినడు కానీ రా. అన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నావు? నడన్నయ్య, ఇంటికి వెళ్దాం. అమ్మా నాన్న వాళ్ళు కంగారు పడుతున్నారు. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. సముద్రం ఊర్లోకి వస్తుంది, ఆర్తి నా కోసం వస్తుంది. ఆ అమ్మాయి నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నువ్వంటే ఇష్టం లేదనే కదన్నయ్య. నువ్వు ఇలా ఉంటే భయం వేస్తుందిరా. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఒరే రారా వెళ్దాం. అరే బావా రా. చెయ్, రారా. ఏ లేరా, రే లేగు, రారా. రారా రే. చెయ్యి పట్టుకోండి. రే రా. లేగు ప్లీజ్ రా. రా. మరి తర్వాత ఏమైంది భయ్యా? కంగారు పడకో, నువ్వు కథ నుంచి బాగానే వెళ్ళిపోతావు. మా బాబుకి ఏళ్ళు దొరికి టైం అయింది, పని అవ్వలేదనుకో ఎగరేస్తే అంతాడు. నేను కూడా సాయం చేస్తాలే బ్రో. చెప్పు, తర్వాత హరి ఏం చేశాడు? వాడేం చేయలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేశారు. ఏం చేశారు? తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పిచ్చి ఆసుపత్రిలోనా? ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళగలిగారు, కానీ ఆడి తెల్లారితే సముద్రం దగ్గర కూర్చొని సముద్రం ఊళ్ళోకి వస్తుంది అంటుండేవాడు. ఆ పిచ్చితే ఈ రోజున సముద్రంలో దూకేస్తున్న భయంతో తీసుకెళ్ళి ఆ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. ఎక్కడ బ్రో? కంగారు పడకు, ఆడ హాస్పిటల్ ఎక్కడ ఆగాడు. ఆర్తి ఆర్తి అంటూ రేడియో పట్టుకుని ఈ ఊళ్ళోనే అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. సరే బ్రో, కథ చెప్తున్నంత సేపు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, కథలో హీరో కూడా అంత హైప్ ఇవ్వలేదు. ఆ బుడ్డోడికి ఎందుకు బ్రో అంత హైప్ ఇచ్చావు?
కథలో నా క్యారెక్టర్ అయిపోకుండా వేరే వాళ్ళకి ఎందుకు అయిపోతాను భయ్యా? అదేంటి బ్రో, ఆ షార్ట్ ఫిల్మ్లో పుట్టగాడే నువ్వా? నీకు ఆ రోజుల్లోనే అంత క్రేజ్ ఉంది కదా, మరి ఇప్పుడేంటి ఈ పని? అప్పుడు అలాంటి బొమ్మలు ఆటలాడే చదువు సంగనాకింది. కానీ హరిగడి పిచ్చోడయ్యకే తెలిసింది వాళ్ళు లేకపోతే మనల్ని ఎవరు దేకరని. ఆ రోజుల్లో నాతో వీడియోలు చేయించడానికి వాడు చాలా తిప్పలు పడేవాడు. ఆడున్నప్పుడు వాడు వాల్యూ తెలియలేదు నాకు. అంత అయిపోయింది అప్పటికే. ఇదిగో ఇప్పుడు మా నాన్న నన్ను పాలేరుగా పడేస్తున్నాడు. అంటే అంత టాలెంట్ ఉన్నవాడు ఆత్యన అమ్మాయి వల్ల పిచ్చోడైపోయాడు అనమాట. ఆ ఢిల్లీ అమ్మాయి వాళ్ళు పిచ్చోడు అయిపోయాడని ఎవడు చెప్పాడు? మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే